నేను కలవపోయినా నేను కనబడ్డ రోజు నువ్వు నన్ను చంపేసుకో అని చెప్తాను నీకు అరే డైరెక్ట్. సంపుడికి ఇంపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావు రా భయ్. అన్నా నేను అంటలేను, నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా. నేను అన్నా అంటలేను. అరే లంచా, నేను చంపుతా అని నేను అనలేదు, నీతో నాకు పని లేదు అన్నా. ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదు అన్నా. ఫస్ట్ అరే అన్నా నేను చెప్పేది పచ్చునూరు వస్తా అంటే నేను పచ్చునూరు బరాబర్ వస్తా అన్నా. నా ఇంటి ముందట ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందటికి వస్తా. ఓకేనా? నువ్వు ఎన్నడత్తావో చెప్పంటా అన్నా, బరాబర్ వస్తా నీ ఇంటి ముందటికి. ఇంకేంది, నువ్వు నా ఇంటి టైం చెప్పురా. టైం ఎందుకు చెప్తా అన్నా? నువ్వు నాకు ఎప్పొచ్చినావా? ఇప్పుడు నా ఇంటికి నువ్వు ఎప్పొచ్చినావా? నిన్న చెప్తేనే వచ్చిండ్రా. నువ్వు గోదావరికన్ రా FCI అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేసా. విఠలనార్ రా అంటే విఠలనార్ వచ్చిన, నీ అమ్మ అక్కడ ఉన్నా. ఇంకో మాట కూడా చెప్పిన అన్న, నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన. అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని, గాశంకర్ ఆయనకి ఏమవసరం, కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు, వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకినప్పుడు వెంకటేష్ అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నా తప్పు ఉందా మరి అందులో ఉంటే గుద్దలు అన్న నేను అందులో ఒక్కడిని, నా ఒక్కడిని కొడతావు అన్న. నువ్వు 20 మందిని కొట్టాలని అమ్ముంటే అర్థమవుతుందా? నిన్న అంటలేను నేను నిన్న అన్నట్టు నువ్వు చంపేస్తావు. నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు. నీకు అంత ఉంది, నీకు అంత సర్కిల్ ఉన్నాయి, నీకు 1000 మంది ఉన్నారు. కాకపోతే నేనేమంటానో తెలుసా, నేను కూడా పిచ్చిలా, నేను కూడా పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా. ఎందుకంటే నా తప్పు లేదు. నా తప్పు ఉంటే నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చి నేను నిలబడి నా తలకా తీసుకుంటా డైరెక్ట్. నువ్వు వేడికి రమ్మంటావు. నాకు అవన్నీ పాత విషయాలు వద్దు, చెప్పు. నువ్వు ఇప్పుడు ఒప్పుకోలే శివ, విడిచిపెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా, ప్రశాంత్ గారిని చంపేస్తా, సంథింగ్ ఏదైతే అన్నావు కదా. అన్నావు కాబట్టి నేను నీకు ఫోన్ చేసిన కదా. నువ్వు ఏ పాటి చంపుతావు అనే కదా నేను నీకు ఇప్పుడు ఫోన్ చేసింది. నేను ఉన్న దగ్గరికి నేను అత్తా అన్నా అంటే అర్థం చేసుకో. నువ్వు ఉన్న దగ్గరికి నేను అత్తా అన్నా. మళ్ళా అన్నా నేను చెప్పేది నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగొడమని చూడకు. నేను చెప్పే అన్నా నువ్వు కరెక్ట్, నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడావు అన్నా. నువ్వు అట్లా మాట్లాడవు. అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా. నీకు బరాబర్ ఫోన్ చేస్తా, అర్థం అవుతుందా? అరే నువ్వు నాకు ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వు. అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను. అచ్చుడే బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి ఇంటున్నావా? అరే నువ్వు ఒక్కనికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా. నువ్వన్నా బతకాలే, నేనన్నా బతకాలే, చూసుకుందాం. అర్థమవుతుందా? నీ పచ్చినూరు ఇంట్లో కాదు, నువ్వు ఏ నన్ను నీ దిక్కున కాడుండు, నువ్వు ఎక్కడ నన్ను ఉండు. 2 తెలుగు రాష్ట్రాలలో కాదు, మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండు. నువ్వు నీతో నేను పెట్టుకుంటా భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం. నేను చెప్పేది ఫస్ట్, నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం. వింటానావా? చూసుకున్నావన్నా నువ్వు మాట్లాడినంత మాత్రం మాటలు అయిపో, నువ్వు అంటే అయిపో. అవన్నీ అర్థమవుతుందా? నా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళు అందరూ తెలుసు.